అమెరికా పోతున్నారు. ఇతర దేశాల కంటే ఎక్కువ మన వాళ్ళ దగ్గర స్తోమత ఉన్నది, పెట్టగలిగిన ఏది డబ్బులు ఉన్నాయి, బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి. కాబట్టి మంచి ఇండస్ట్రీ పెట్టి సమాఖ్య ముందుకు పోవాలి. సమాఖ్యలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బాగా పనిచేసి మీరు పెరగాలి, కిందివాడు కూడా పెరగాలి. కిందివాడు ఎలా అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పైకి తీసుకొస్తే అప్పుడు సమాజంలో సోషల్ జస్టిస్ జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఏదైతే సమాఖ్య అనే ఆర్గనైజేషన్కు వారి దాతలు కూడా చాలామంది, కొందరు 20 లక్షలు ఇచ్చారు, కొందరు 10 లక్షలు ఇచ్చారు, కొందరు స్పాన్సర్ చేసినారు. ఆ పట్టుదలతో ఇండస్ట్రీస్ వచ్చే వరకు మీరు తప్పనిసరిగా తెలంగాణలో ప్లేసెస్ కూడా ఉన్నాయి, మంచి వెదర్ ఉంది. తప్పనిసరిగా మన పిల్లలకు అందరికీ కిందికి ఉన్నటువంటి పేదరికంలో అందరు డబ్బుగల్లోళ్ళు ఉన్నారు కదండి, కింది వాడిని లేపాలి. ఉన్నోడిని లేపితే లాభమేంద్ర బాబు, వాడు కూడా రెస్పెక్ట్. కింది వాడిని పైకి తెస్తే మీరు పెరుగుతారు, వాడు కూడా అరే నాకు ఈ అవకాశం ఇచ్చారని జీవితాంతం వాళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకుంటారని చెప్తూ, తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదన్నా అవసరం ఉంటే తప్పనిసరిగా నా వంతు బాధ్యత ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం, ఎంటర్ప్రైనర్స్కు ఎంకరేజ్ చేద్దాం, స్కిల్ డెవలప్ చేద్దాం. మీకు ఇండస్ట్రీ వచ్చేసి ఒక 4-5 ఏళ్లలో సమాఖ్య ఏది పై స్థాయి దాకా పోవాలి. తెలుగు కాన్ఫరెన్సులు అవుతుంది, నాదొక కోరిక ఉన్నది. ఇప్పటిదానికి అందరు పెడుతున్నారు. వచ్చేసారి మీరు కూడా తెలుగు కాన్ఫరెన్సు ఢిల్లీ ఏది అమెరికాలో పెట్టాలి. మన స్ట్రెంత్ ఏదో తెలుస్తుంది. పోయేదంతా మేమే, నడిపించేది ఇప్పుడు కనుక మనమే నడిపించుకోవాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా మీ అందరికీ ఇప్పుడు కేంద్ర మంత్రి గారు వచ్చిపోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా తెలంగాణకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి మన సౌత్లో, అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, సౌత్ ఇండియాలో మనం కూడా నంబర్ 1గా ఈ సమాఖ్య ఆర్గనైజేషన్ ముందుకు పోవాలని కోరుతూ వచ్చినట్టు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై బెస్ట్ విషెస్ టు సమాఖ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.